ఇక గవర్నమెంట్ స్కూల్స్ లో బోధన ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ విద్యాశాఖ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ అదే ట్రైనింగ్ సెంటర్స్ లో కొందరు టీచర్స్ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ కావటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. కిసాన్ నగర్ జిల్లా పరిషత్ స్కూల్లో 3 రోజుల పాటు 6 సబ్ డివిజన్ స్థాయి పీఈటీ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శారీరక విద్యా బోధనలో నూతన విధానాలు, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపు, బోధనా ప్రమాణాల పెరుగుదల వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన సమయంలో కొందరు టీచర్స్ క్లాస్ రూమ్స్లోనే సినిమా పాటలకు రీల్స్ చేశారు. ఈ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ట్రైనింగ్ సెంటర్ను వినోద వేదికగా మార్చారంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. స్టూడెంట్స్కు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్స్ అధికారిక శిక్షణ కార్యక్రమాల్లో ఇలాంటి వీడియోస్ చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని నైని సింగరేణి బొగ్గు బ్లాక్ నుంచి తొలిసారిగా మాతృ సంస్థ సింగరేణికి బొగ్గు సరఫరా ప్రారంభమైంది. అంగుల్ జిల్లా నైని గని నుంచి బయలుదేరిన తొలి బొగ్గు రైలు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకుంది. సుమారు 1131 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 4000 టన్నుల బొగ్గుతో వచ్చిన రైలుకు సింగరేణి అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ మన సింగరేణి బొగ్గు మన రాష్ట్రానికి అనే లక్ష్యంతో ఈ బొగ్గు రవాణా ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సింగరేణి సంస్థ. సొంత బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గును తీసుకొచ్చి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా సింగరేణి మరో కీలక అడుగు ముందుకేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.